రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. మీరందరూ వీక్షిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. మీరందరూ వినండి, వీలైతే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. కీర్తనల గ్రంథము నుండి 125వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవా మంచివారికి మేలు చేయును. అవునండి, దేవుడు మేలు చేస్తాడు. దేవుడు మనకి ఉపకారం చేస్తాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు అనంటే దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? మనం మంచివారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మంచివారిగా ఉండాలి, మన కుటుంబం మంచివారిగా ఉండాలి. యెహోషువ భక్తుడు ఒకసారి మాట్లాడతాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని భక్తుడు మాట్లాడతాడు. మీరు ఎప్పుడు మంచివారిగా ఉంటారు? దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదవగలుగుతామో, మనం మంచివాళ్ళుగా పరిగణించబడతాం. ఎందుకంటే వాక్యం మనల్ని సరిదిద్దుతుంది. ప్రార్థన మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా మనం దేవుని కంట్రోల్లో ఉండలేమండి. దేవుని బిడ్డలారా, గమనించండి. యెహోవా మంచివారికి మేలు చేయును అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఎవరివైనా కానీ నీవు మంచివాడిగా ఉండు, దేవుడు నీకు మేలు చేస్తాడు. చాలామంది ఈ రోజుల్లో దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదండి, దేవుడు నాకు ఏ ఉపకారం చేయలేదండి అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది కదా, యెహోవా మంచివారికి మేలు చేయను. చాలామంది చెప్తున్నారు, డ్రింకింగ్ మానకుండా, స్మోకింగ్ మానకుండా, వ్యసనాలు మానకుండా, సినిమాలు మానకుండా, సీరియల్స్ మానకుండా, ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టకుండా చాలామంది అంటున్నారు, దేవుడు నాకు మంచి చేయాలి, దేవుడు నాకు మంచి చేయాలి, దేవుడు నాకు మేలు చేయాలి, దేవుడు నాకు ఉపకారం చేయాలని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు మంచివారికి మేలు చేస్తాడు. నీవు మంచివాడిగా ఉండాలి, నీ కుటుంబం మంచిగా ఉండాలి. దేవుని వాక్యం అంటది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడునని దేవుని వాక్యం అంటది. నీవు మంచివాడిగా ఉండు. మంచివాడంటే అర్థం ఏంటంటే ప్రవర్తన బాగుండాలి, క్రియలు బాగుండాలి, మాటలు బాగుండాలి, మన పద్ధతులు బాగుండాలి, అన్నీ బాగుండాలి. దేవునికి కోపాన్ని పుట్టించేవిగా ఉండకూడదండి. చాలామంది వారి క్రియలు చూడండి, అసభ్యకరంగా ఉంటాయండి. వారి పనులు ఎంత మాత్రం కూడా బాగోవు. దేవుని బిడ్డలారా, గమనించండి. చాలామంది చూపులు కూడా ఎంత మాత్రం బాగోవు. మనం మంచివారిగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? మన చూపులు బాగుండాలి, మన నోటి మాట బాగుండాలి, మన క్రియలన్నీ బాగుండాలి. అప్పుడు దేవుడు మనలను ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. అంతేకాదు, దేవుని వాక్యం అంటుంది కదా, యథార్థ హృదయులకు మేలు చేయను. మన హృదయం యథార్థముగా ఉండాలి. దేవుని వాక్యంలో ఒక చోట మనం చూడగలం, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుని వాక్యం అంటుంది. హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. హృదయం కంట్రోల్ అవ్వాలంటే, ఈ మనస్సు కంట్రోల్ అవ్వాలంటే వాక్యం చదవాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధాత్మను వెంబడించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మన హృదయాన్ని చూసి మనకు సహాయం చేస్తాడు. ఈ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్న వ్యాధి పోవాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా మంచివారికి మేలు చేయను. దేవుడు
తన మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడేలాగా సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా కష్టములో, నష్టములో, ఇబ్బందులు, సమస్యలో ఉంటే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి, బాగు చేసి, బలపరిచి, అభిషేకించి, నడిపించి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.